హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అయితే మనకి ఉంది కదా. దీనికి సంబంధించిన మనకి లిస్టులు అయితే వచ్చేసాయి. అలాగే చాలామంది స్టూడెంట్స్కి మెయిల్ కూడా వచ్చింది. అలాగే మరి ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసేటప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఒకవేళ మీరు అప్లై చేయకపోయినా సరే ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు అదే వెబ్సైట్లో కూడా పెట్టారు. మీరు వెబ్సైట్లో అయితే చూడండి, లిస్టులు కూడా వచ్చాయి. మనకి ఎన్సీసీ, బీఎస్జీ, స్పోర్ట్స్, క్యాప్ కేటగిరీ అన్నీ కూడా మనకి లిస్టులు కూడా వెబ్సైట్లో పెట్టేశారు. అక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుగులోనే ఇచ్చేసారండి. సో మరి లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఏ డేట్లో ఎవరిని రమ్మన్నారో ఆ డేట్లో అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. సో మరి మీ స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. సో నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను, స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్కి ఏం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలని. సో మెయిన్గా స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్ ఒరిజినల్ తీసుకువెళ్ళండి. అలాగే దీంతో పాటు మార్క్స్ మెమోను, ఆధార్ కార్డు అవి కూడా తీసుకువెళ్ళండి. జస్ట్ ఇవి అవసరం లేదు, కానీ తీసుకువెళ్తే మంచిదన్నమాట. ఇవి మీరు లిస్టులు ఎలా చూసుకోవాలంటే ఇలా అఫీషియల్ వెబ్సైట్లో లింక్స్ ఉన్నాయి కదా, లింక్స్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లిస్టులు ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతాయి. సో బ్యాక్ వెళ్తే మళ్ళీ ఇలా ఇంకో లిస్ట్ అనమాట. మీరు ఎన్సీసీకి అప్లై చేస్తే ఎన్సీసీ, అలాగే బీఎస్జీకి చేస్తే బీఎస్జీ, ఇలా లిస్ట్ అయితే మీరు ఏ డేట్లో రావాలి కౌన్సిలింగ్కి అని ఇచ్చారు. న్యూస్ వీడ్లోనే మనం కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు మెయిల్ కూడా ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. మరి స్పెషల్ కేటగిరీకి కౌన్సిలింగ్కి వెళ్ళినంత మాత్రాన సీట్ వచ్చినట్లు కాదు. దీనికి సంబంధించి మళ్ళీ మనకి స్పెషల్గా ఒక టెంటేటివ్ లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్లో అది మెయిన్గా స్పోర్ట్స్కి అయితే పెడతారు, ఎన్సీసీకి వాటికి పెట్టరు. సో డైరెక్ట్గా అయితే మనకి లిస్ట్ తర్వాత ఇస్తారు. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.